ముందుగా ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి అక్కైనటువంటి శాంత గురించి ఇవాళ మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం. రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్ని మనం ప్రామాణికంగా కొలుస్తూ ఉంటాము. కానీ వాల్మీకి రామాయణంలో లేనటువంటి కొన్ని ఘట్టాలు, చాలా కథలు కూడా ప్రాచుర్యంలోకి ఉన్నాయి. అలాంటి కొన్ని కథని లక్ష్మణ రేఖ మరియు రాముల వారి అక్కైనటువంటి శాంత. దశరథునికి రాముల వారు జన్మించక ముందే శాంత అనే కుమార్తె జన్మించిందంట. కానీ ఆమెను అంగ దేశాధీశుడైన రోమపాదుడు అనే రాజుకి దత్తతగా ఇచ్చాడట దశరథుడు. రోమపాదుడు దశరథుని యొక్క స్నేహితుడు. పైగా ఆయన యొక్క భార్య కౌసల్యదేవికి సోదరి. దాంతో సంతానం లేక బాధపడుతున్న ఆ దంపతులకి దశరథుడు తన కుమార్తె అయినటువంటి శాంతని దత్తతగా పంపించాడంట. శాంత అంగరాజ్యంలో అపురూపమైన రాజకుమారిగా పెరగసాగింది. అస్తవిద్యలలోనూ వేదాంగంలోనూ అపారమైన నైపుణ్యాన్ని సాధించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి దీటైన అందం ఆమె సొంతం. ఒకరోజు శాంత రోమపాదులతో కలిసి ఏదో చర్చలో మునిగిపోయి ఉండగా ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. తన వ్యవసాయం చేయదలుచుకున్నానని, ఆ వ్యవసాయానికి ఏదైనా సాయం చేయమని బ్రాహ్మణుడు రోమపాదుని వేడుకున్నాడు. కానీ తన కూతురితో కలిసి చర్చల్లో మునిగిపోయిన రోమపాదుడు ఆ బ్రాహ్మణుని అభ్యర్థనని ఆలపించలేదు. తన భక్తునికి జరిగినటువంటి అవమానాన్ని దేవలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు సహించలేకపోతాడు. అంగరాజ్యం కరువు కాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపిస్తాడు. ఏళ్లు గడుస్తున్నా తగిన వర్షాలు కురవకపోవడంతో ఏం చేయాలో అంగవాసులకు పాలుపోలేదు. అసాధారణమైన గుణవంతుడి యాగాన్ని తలపెడితే రాజ్యంలో తప్పకుండా వర్షాలు వస్తాయని రాజగురువులు సలహా ఇస్తారు. దాంతో అంతటి శీలవంతుడు ఎక్కడ ఉన్నాడో అని ఆలోచించిన వారికి ఋష్యశృంగుని మునిపురవారుడు గుర్తుకు వస్తాడు. ఆ ఋష్యశృంగుని ఆకర్షించి అంగరాజ్యాన్ని తీసుకువచ్చేందుకు స్వయంగా రాకుమారి శాంతి బయలుదేరుతుంది. అపురూప సౌందర్య రాశి అయినటువంటి శాంతిని చూడగానే ఋష్యశృంగుడు ఆమెను ప్రేమలో పడతాడు. ఆమె కోరిక మేరకు అంగదేశానికి వచ్చి వరుణ యాగాలను నిర్వహిస్తాడు. అతని యాగానికి మెచ్చినటువంటి వరుణదేవుడు వర్షాన్ని కురిపించడం, రోమపాదుడు శాంతని ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిపించడం వెనువెంటనే జరిగిపోతాయి. ఒక రకంగా రాముల వారి అవతారం దాల్చేందుకు కూడా శాంతి కారణం. ఎందుకంటే అంగరాజ్యంలో నివాసాన్ని ఏర్పరచుకున్న ఋష్యశృంగుడే తర్వాత కాలంలో దశరథుని చేత పుత్రకామిష్టి యాగాన్ని చేయిస్తాడు. ఆ యాగఫలం చేతనే రామలగ్న భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. శాంత గాథ పూర్తిగా కల్పితం కాదనేందుకు కూడా కొన్ని సాక్ష్యాలు ప్రామాణికంగా నిలుస్తాయి. ఉత్తరాదిన ఋషివంశీ అనే క్షత్రియ వంశం వారు తాము ఋష్యశృంగ శాంతల వారసులను ఇప్పటికీ నమ్ముతారు. ఋష్యశృంగ దంపతుల పేరిట నేపాల్లోని మహాలక్ష్మి అనే పట్టణంలో ఒక గుడి కూడా ఉంది. దేవదత్త పట్నాయక్ వంటి ఆధ్యాత్మిక రచయితలు కూడా శాంతను మర్చిపోలేని మరియు మరవగూడని పాత్రగా పేర్కొంటారు. మరి తెలుసుకున్నారు కదా రాముల వారి అక్క గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.